నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మంచిర్యాల పోలీస్ స్టేషన్ నందు ఒక గుర్తు తెలియని వ్యక్తి తనకి ఫోన్ చేసి తాను 10 టీవీ రిపోర్టర్ అని కొంత రహస్య సమాచారం తన వద్ద ఉన్నదని తాను టీవీలో సమాచారం ప్రసారం చేయబోతున్నాను అని చెప్పగా అతని గురించి వాకప్ చేయగా ఏమీ వివరాలు చెప్పకుండా అర్జెంటుగా తనకు 2000 ఫోన్ పే చేయమని బెదిరించగా 2000 పంపినాడు. మరలా 25వ తేదీన ఫోన్ చేసి బెదిరించి 1000 రూపాయలు ఫోన్ పే ద్వారా తీసుకున్నాడు. మళ్లీ ఫోన్ చేసి అదే విధంగా బెదిరింపుకు పాల్పడడంతో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ఆ వ్యక్తిని బస్టాండ్ సమీపంలో పట్టుకొని విచారించగా అతను విలేకరిని కాదని విలేకరి అని చెప్పి బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నట్లు విచారణలో తెలిపాడు. ఏడో తారీఖున చెన్నూరు సమ్మాయి అని ఇతను నీల్వై ఎంఆర్పిఎస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కంప్లైంట్ చేశారు. ఏంటంటే ఒక పర్సన్ ఫోన్ చేసి థ్రెటనింగ్ చేస్తున్నారు. నేను విలేకర్ని, 10 టీవీ రిపోర్టర్ని, నా పేరు మోతేష్ రావణ్, 10 టీవీ రిపోర్టర్ని పెద్దపల్లి అని చెప్పి ఫోన్ చేసి మీ గురించి అంత న్యూస్ ఉన్నది, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది, మీ గురించి మొత్తం బ్యాడ్ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసాము, ఇదంతా టీవీలో లైవ్ చూపిస్తాము అని చెప్పి లైవ్ చేస్తాము, మీ గురించి స్టోరీ వేస్తున్నాము, మాకు వచ్చింది, మా దగ్గర అంతా ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి బెదిరించాడు. బెదిరిస్తే అట్లేం లేదు, నేను అన్ని చేసుకుంటున్నా అని చెప్పి అతను చెప్పినా కానీ లేదు రిపోర్టర్స్ ఉన్నాం, మాకు అమౌంట్ కావాలి, అటెండ్ అవసరం ఉంది, అది ఇస్తే నేను చేస్తాను. అతను కొంచెం సరే 2000 ఫోన్పే ద్వారా పంపించాడు. మళ్ళీ 24న ఈ విధంగా తీసుకున్నాడు. మళ్ళీ 25న కాల్ చేసి మళ్ళీ కూడా అతన్ని బెదిరించి మళ్ళీ ఒక 1000 రూపాయలు ఫోన్పే ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అతను. ఇట్లా ఈ విధంగా 2 టైమ్స్ బెదిరించి అతని దగ్గర నుంచి నేను విలేకరిని అని చెప్పి 10 టీవీ రిపోర్టర్ విలేకరిని అని ఒకసారి చెప్పి ఇట్లా డబ్బులు కలెక్ట్ చేశారు. మరలా మొన్న కూడా ఫోన్ చేసి అతను బెదిరించి ఈరోజు లైవ్ అవుతుంది, మీ గురించి మొత్తం స్టోరీ లైవ్ చేస్తామని చెప్పి అతన్ని బెదిరించి ఇంకా అమౌంట్ కావాలని చెప్పి బెదిరించారు. ఆయన వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అతను ఏ ఫోన్ నెంబర్ నుంచి వచ్చింది ఏంటన్నది సిడిఆర్ మొత్తం కలెక్ట్ చేసి ఇస్తే ఇతను ఫోన్ చేసిన వ్యక్తి గద్దల రమేష్, సన్ ఆఫ్ మరాఠీ, ఏజ్ 34. ఇతను జైపూర్ పవర్ ప్లాంట్లో వర్క్ చేస్తాడు, జైపూర్, ప్రాపర్ జైపూర్. ఇతనని చెప్పి తెలిసింది. ఈరోజు ఇతన్ని బస్టాండ్ సమీపంలో పట్టుకొని వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బస్టాండ్లో పట్టుకొని విచారిస్తే తను ఈ విధంగా ఫోన్ చేసి బెదిరించిన మాట వాస్తవంగా ఉంటున్నాడు. ఇతను విలేకరి కాదు, కానీ నేను విలేకరిని అని చెప్పి ఈ విధంగా థ్రెటనింగ్ చేసి ఎక్స్ట్రాక్షన్ బెదిరించి డబ్బులు తీసుకున్నాడు. ఇతనిపై డేటా చూస్తే ఇతనిపై జైపూర్లో 4 కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఇతను గతంలో కూడా పీడియాక్లో జైలుకు పోయి వచ్చాడు. అయినా కూడా తన పద్ధతి మార్చుకోకుండా ఈ విధంగా విలేకరిని అని చెప్పి